అసలు చీమలను చూసి మనము ఏం నేర్చుకోవాలి? సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునే యున్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. ఈ వీడియోలు మీకు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడితే లైక్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉంటాయనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోస్ని ఇతరులకు ప్రమోట్ చేస్తుంది. తద్వారా అనేకులు దేవుని సువార్త తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును అనేకులకు తెలిసే విధంగా నేను చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనములు.